ఏప్రిల్ 26, 1986 ఉక్రెయిన్లోని చిన్న పట్టణం పిచ్. రాత్రి 1:23 గంటలకి చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రియాక్టర్ నెంబర్ 4లో ఒక రొటీన్ టెస్ట్ జరుగుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కొంచెం అలసిపోయినా పూర్తి ఫోకస్తో పనిచేస్తున్నారు. కానీ ఆ టెస్ట్ కొన్ని నిమిషాల్లో చరిత్రలోనే అత్యంత భయంకరమైన న్యూక్లియర్ డిజాస్టర్గా మారిపోయింది. అధికారికంగా చెప్పిన కథ ఒకటి, టెక్నికల్ ఎర్రర్ మరియు మానవ తప్పులు. కానీ ఈ కథ వెనుక రాజకీయ రహస్యాలు, మిలిటరీ ఎక్స్పెరిమెంట్స్ లేదా ఇంకేదో హిడెన్ ట్రూత్ తాగి ఉందని కొందరు నమ్ముతారు. ఈ వీడియోలో చెర్నోబిల్ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్. చెర్నోబిల్లో ఉపయోగించిన ఆర్బిఎంకే రియాక్టర్లో సీరియస్ డిజైన్ లోపం. తక్కువ పవర్లో నడిచినప్పుడు నీరు స్టీమ్గా మారితే న్యూక్లియర్ రియాక్షన్ స్పీడ్ అవుతుంది మరియు రియాక్టర్ అన్స్టేబుల్ అవుతుంది. ఆ రాత్రి ఎమర్జెన్సీ పవర్ సప్లై టెస్ట్ సమయంలో రియాక్టర్ కంట్రోల్లో లేకుండా పోయింది. ఇది ఎందుకు జరిగిందంటే రియాక్టర్ను చాలా తక్కువ పవర్లో నడిపారు. ఇది జెనాన్ పాయిజనింగ్ అనే టెక్నికల్ ప్రాబ్లంను క్రియేట్ చేసింది. జెనాన్ అనేది న్యూక్లియర్ రియాక్షన్లో ఏర్పడే గ్యాస్. ఇది రియాక్షన్ను స్లో చేస్తుంది. ఆపరేటర్లు ఈ జెనాన్ ఎఫెక్ట్ను సరిగా అర్థం చేసుకోకుండా రియాక్టర్ పవర్ను సడన్గా బూస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఇది రియాక్టర్ను ఇంకా అన్స్టేబుల్ చేసింది. కంట్రోల్ రాడ్స్ డిజైన్లోనూ లోపం ఉంది. వాటిని ఇన్సర్ట్ చేసినప్పుడు మొదటి కొన్ని సెకండ్లలో పవర్ తగ్గకుండా ఇంకా పెరిగింది. ఈ టెక్నికల్ మిస్టేక్స్, జెనాన్ ఎఫెక్ట్, ఆపరేటర్ల అనుభవం లేకపోవడం కలిసి రియాక్టర్ను పూర్తిగా అన్కంట్రోల్ చేశాయి. సూపర్ హీటెడ్ స్టీమ్, హైడ్రోజన్ కెమికల్ రియాక్షన్స్ వల్ల 2 భారీ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి. రియాక్టర్ కప్పు ఎగిరిపోయింది. రేడియో యాక్టివ్ మెటీరియల్ గాలిలోకి విడుదలైంది. ఈ రేడియేషన్ హిరోషిమా అటామిక్ బాంబు కంటే 400 రెట్లు ఎక్కువగా ఉంది. సోవియట్ గవర్నమెంట్ అధికారికంగా 31 మంది మాత్రమే డైరెక్ట్గా చనిపోయారని చెప్పింది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రీన్ పీస్ రిపోర్ట్ ప్రకారం రేడియేషన్ వల్ల క్యాన్సర్, గుండె సమస్యలు, జెనెటిక్ డిఫెక్ట్స్తో లక్షలాది మంది చనిపోయి ఉండొచ్చని అంచనా వేశారు. సోవియట్ గవర్నమెంట్ ఈ డిజాస్టర్ను 2 రోజుల పాటు ప్రపంచం నుండి దాచింది. ప్రిచ్యాట్లోని 50,000 మంది ప్రజలను 36 గంటల వరకు ఎవాక్యుయేట్ చేయకుండా ఉంచింది. ఈ డిలే వల్ల ప్రజలు డేంజరస్ రేడియేషన్కు గురయ్యారు. దీని ఇంపాక్ట్ జనరేషన్స్కు కొనసాగింది. ఈ సీక్రసీ వెనుక కారణం సోవియట్ ఇమేజ్ను కాపాడుకోవడమే కాదు, బహుశా ఏదో బిగ్ సీక్రెట్ను కవర్ చేయడం కూడా. డిజాస్టర్ తర్వాత లక్షలాది మంది లిక్విడేటర్స్ అనే వాలంటీర్లు, సైనికులు, ఫైర్ ఫైటర్స్, సాధారణ వర్కర్లు రేడియేషన్తో నిండిన ఏరియాను క్లీన్ చేయడానికి పంపబడ్డారు. వీళ్ళలో చాలా మంది తమ లైఫ్ను రిస్క్ చేసి కొన్ని వారాల్లోనే చనిపోయారు. వీళ్ళ స్టోరీస్ అధికారిక రికార్డ్స్లో ఎక్కడా లేవు. కానీ వీళ్ళ త్యాగం లేకపోతే రేడియేషన్ యూరోప్ అంతటా స్ప్రెడ్ అయ్యింది. కొంతమంది మాజీ సోవియట్ సైంటిస్టులు ఒక షాకింగ్ క్లెయిమ్ చేశారు. ఆ రాత్రి జరిగిన టెస్ట్ సాధారణ సేఫ్టీ టెస్ట్ కాదని, కేజీబీ సూపర్విజన్లో జరిగిన ఒక సీక్రెట్ మిలిటరీ ఎక్స్పెరిమెంట్ అని వాళ్ళు అనుమానించారు. రియాక్టర్ను న్యూక్లియర్ సబ్మెరైన్ టెక్ లేదా అడ్వాన్స్డ్ వెపన్స్ కోసం టెస్ట్ చేస్తున్నప్పుడు అది కంట్రోల్ తప్పి ఎక్స్ప్లోజన్ జరిగిందని చెప్పారు. ఆ రోజు అమెరికన్ స్పై శాటిలైట్స్ చెర్నోబిల్ పై ఫోకస్ చేయడం ఈ అనుమానానికి బలం చేకూర్చింది. కొందరు కాన్స్పిరసీ థియరీస్ అమెరికాలోని సిఐఏకి ఈ ఇన్సిడెంట్ గురించి ముందే ఐడియా ఉందని, సోవియట్ యూనియన్ వీక్నెస్ ని ఎక్స్పోజ్ చేయడానికి సైలెంట్ గా ఉన్నారని వారు నమ్ముతారు. ఈ సీక్రెట్ డిజాస్టర్ను మరింత మిస్టరీగా చేశాయి. ఎక్స్ప్లోజన్ సమయంలో రియాక్టర్ పైన మెరిసే కాంతి బంతి కనిపించిందని కొందరు సాక్షులు చెప్పారు. ఇది యుఎఫ్ఓ అయి ఉండొచ్చని, లేక సోవియట్ యూనియన్ లేదా ఇతర దేశాల సీక్రెట్ డ్రోన్ అయి ఉండొచ్చని కొందరు నమ్ముతారు. ఈ కాంతి రేడియేషన్ ని కంట్రోల్ చేయడానికి వచ్చిన అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫోర్స్ అని కొందరు నమ్ముతారు. లేకపోతే ఈ డిజాస్టర్ ఇంకా ఘోరంగా ఉండేదని చెప్పారు. ఈ క్లెయిమ్స్ కు సాలిడ్ ఎవిడెన్స్ లేనప్పటికీ చెర్నోబిల్ చుట్టూ ఉన్న మిస్టరీని మరింత గాఢం చేశాయి. ఎక్స్క్లూజన్ జోన్లో రేడియేషన్ వల్ల జంతువులు, మొక్కలు విచిత్రంగా మారాయి. కొన్ని పక్షులు రంగులు మార్చుకున్నాయి. చెట్లు ఎర్రగా మారి రెడ్ ఫారెస్ట్ అనే పేరు వచ్చింది. ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ రేడియేషన్ యొక్క లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ని చూపించాయి.
సోవియట్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా ఉంచడానికి గట్టిగా ట్రై చేసింది. డాక్యుమెంట్ డిస్ట్రాయ్ చేయబడ్డాయి, నెంబర్స్ మార్చబడ్డాయి, బాధితుల సంఖ్య తగ్గించి చూపబడింది. వెస్ట్రన్ మీడియా దీన్ని సోవియట్ ఫెయిల్యూర్గా చూపించింది. కానీ నిజమైన ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఎవరికీ పూర్తిగా తెలియలేదు. ఈరోజు ప్రిపేర్ ఒక గోస్ట్ సిటీలా ఉంది. ఖాళీ బిల్డింగ్లు, రేడియేషన్తో నిండిన నేల, జంతువుల్లో జెనెటిక్ మ్యూటేషన్స్, పంటలపై రేడియేషన్ ఇంపాక్ట్, ఇవన్నీ చెర్నోబిల్ డార్క్ పాస్ట్ను గుర్తుకు చేస్తాయి. ఎక్స్క్లూజన్ జోన్లో వేల టన్నుల రేడియో యాక్టివ్ వేస్ట్ ఇప్పటికీ ఉంది. ఇది భవిష్యత్తులో కూడా డేంజరస్గా ఉంటుంది. నిజం బయటకు వస్తే సోవియట్ యూనియన్ యొక్క సీక్రెట్ మిలిటరీ ఎక్స్పెరిమెంట్స్ బయటపడతాయని, బాధితులకు $1 బిలియన్ కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే మానవ తప్పిదం అనే సింపుల్ కథను ప్రపంచానికి చెప్పారని కొందరంటారు. చెర్నోబిల్ కథ ఉపరితలంలో కనిపించే దానికంటే చాలా డీప్గా ఉందని, దీని వెనుక ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయని కొందరు నమ్ముతారు. సో ఫ్రెండ్స్, చెర్నోబిల్ ఒక సాధారణ యాక్సిడెంటా లేక దీని వెనుక ఏదో కాన్స్పిరసీ ఉందని ఫీల్ అవుతుంది? కామెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.